నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏదైనా ఒక డాక్యుమెంటరీని ఒక ఛానల్ నిర్మించాలంటే అందుకు తీవ్ర కసరత్తు చేయాలి. అంతే తప్ప ఎలా పడితే అలా తీస్తాము, అందులో రాజకీయ కోణాలను జొప్పిస్తామంటే జావా డిస్కవర్ ఛానల్ లాగా అవమానం పాలు కాక తప్పదని మరోసారి నిరూపితమైంది. డాక్యుమెంటరీలో చాలా పేరు మోసిన ఆ సంస్థ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ పై నిర్మించిన డాక్యుమెంటరీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో అనవసరంగా జగన్ పై ఆరోపణలు గుప్పించడమే ప్రధాన కారణం. మరి అసలు ఆ డాక్యుమెంటరీలో ఏముంది? దీనిని అంతటి పెద్ద ఛానల్ సైతం వెనక్కి తీసుకునే విధంగా వైసీపీ ఎలా విజయం సాధించిందో తెలుసుకుందాం. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ పై సీనియర్ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండిల్స్ పుస్తకం ఆధారంగా జావా డిస్కవర్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే అందులో ఉన్నదున్నట్లు చెప్పకుండా జర్నలిస్టు సుధాకర్ రెడ్డి రాయని అంశాన్ని జావా డిస్కవరీ ఛానల్ ప్రస్తావించింది. ఆ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుధాకర్ రెడ్డి లీగల్ చర్యలకు దిగారు. తప్పు తెలుసుకున్న ఆ ఛానల్ డాక్యుమెంటరీని తొలగించింది. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లింగ్, అంతర్జాతీయ మాఫియా ముఠాల రహస్యాలను వివరిస్తూ రాజకీయ నేర ప్రపంచాల మధ్య ఉన్న లోతైన సంబంధాలను బట్టబయలు చేసింది. సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఉడుముల రాసిన బ్లడ్ శాండర్స్ పుస్తక ఆధారంగా రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ షాహుల్ హమీద్ చుట్టూ తిరుగుతుంది. ఈ హమీద్ ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. కానీ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు అనుమానం దర్యాప్తు సంస్థలకు ఉంది. ఇంటర్పోల్ రెడ్ నోటీసుల జాబితాలో ఉన్న హమీద్ శేషాచలం అడవుల నుంచి చైనా, జపాన్ వంటి దేశాలకు వేల కోట్ల విలువైన ఎర్రచందనాన్ని ఎలా తరలిస్తున్నాడో ఇందులో వివరించారు. కేవలం 2015లోనే ఇతను సుమారు $120 మిలియన్ అంటే సుమారు 1000 కోట్లు అక్రమ సంపాదన ఆర్జించినట్లు డాక్యుమెంటరీ పేర్కొంది. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన వ్యక్తి షాహుల్ హమీద్కు కుడి భుజంగా భావించే గంగిరెడ్డి. ఈ గంగిరెడ్డిని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విదేశాల నుంచి పట్టుకొచ్చారు. ఆయన మళ్ళీ జగన్ సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి చెలరేగిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంటరీలో గంగిరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా ప్రస్తావించారు. గంగిరెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత ప్రభావం చూపించాడో, అలాగే జగన్పై జరిగిన కొన్ని కేసుల దర్యాప్తులో కూడా గంగిరెడ్డి పేరు ఎలా వినిపించిందో అందులో వివరించారు. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది కేవలం అడవిలో దొంగతనం కాదని, ఇది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, అంతర్జాతీయ నేరగాళ్ల మధ్య ఉన్న ఒక పెద్ద కూటమి అని ఎస్టాబ్లిష్ చేసింది. స్థానిక నేతల అండదండలు లేనిదే ఇంత భారీ ఎత్తున నిల్వలు సరిహద్దులు దాటడం అసాధ్యమని, ఈ అక్రమంలో అధికారంలో ఉన్న వ్యక్తులు లేదా వారి సన్నిహితులు ఎలా లబ్ధి పొందారన్నది చూపించింది. అయితే ఈ డాక్యుమెంటరీని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆ సంస్థ రెఫరెన్స్గా తీసుకున్న పుస్తకంలో జగన్ పేరు లేకపోయినా జావా డిస్కవర్ మాత్రం జగన్ ఫోటోను ఉపయోగించడం వివాదాస్పదమైంది. చివరికి న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పడంతో సంస్థ వెనక్కి తగ్గింది. దీంతో ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక వీడియోను తొలగించడం తప్ప ఆ సంస్థకు మరో దారి లేకుండా పోయింది. తద్వారా ఇది వైసీపీ విజయమని ఇన్నాళ్ళు ఈ డాక్యుమెంటరీని ఆధారంగా చేసుకుని విమర్శలు చేసిన టీడీపీ ఇప్పుడు ఏం చెబుతారంటూ ఫ్యాన్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.